హాయ్ ఫ్రెండ్స్, అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మనం ఉగాది పచ్చడి చేయబోతున్నాం. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అండి. పులుపు, లవణం, క్షారం, చేదు, పులుపు, తీపి, టోటల్ షడ్రుచులు అండి. నేను పులుపు కోసం చింతపండు తీసుకున్నాను, కారం కోసం సైంధవ లవణం తీసుకున్నాను, అంటే పింక్ కలర్ సాల్ట్ అంటారు. నేను ఎండుకారం వాడట్లేదండి, పచ్చిమిర్చి యూజ్ చేస్తాను. వేప పువ్వు, పచ్చి మామిడికాయ ముక్కలు, బెల్లం. ఇప్పుడు మనం తయారు చేసే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ నేను చింతపండు రసం దీనిలో వేస్తున్నాను. దాని తర్వాత తీపి కోసం బెల్లం ముక్క వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. పెద్ద పెద్దవి కట్ చేస్తే నోటి కింద పెద్ద బాగా కారం అనిపిస్తాయి కదా, అలాగే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే ఎక్కువగా అనిపించదు. ఉగాది పచ్చడిలో కూడా ఒక మెడిసినల్ వాల్యూ ఉందండి. ఈ సీజనల్లో జనరల్గా వచ్చే కొన్ని రకమైన జబ్బులు నివారించడం కోసం అని చెప్పేసి మన పూర్వీకులు ఇలాంటి 6 రకమైన మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఉగాది పచ్చడి పెట్టారు. దానివల్ల కొన్ని సీజనల్ వాల్యూస్ రోగాలకి మనకి మెడిసిన్లా పనిచేస్తుందండి. ఇది మన పూర్వీకులు ఏది ఆచారం పెట్టినా దాంట్లో ఎంత భక్తి భావం ఉంటుందో సేమ్ టైం దానిలో ఒక మెడిసినల్ బెనిఫిట్ కూడా ఉంటుందండి. కానీ ఇలాంటి బెనిఫిషియల్ ఇన్ఫర్మేషన్ అన్ని మనకు పాస్ కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ స్మాష్ చేశారు. పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు సైంధవ లవణం వేస్తున్నాను. రెగ్యులర్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ హెల్త్కి చాలా మంచిదండి, మాకు అందరికీ తెలుసు అదే విషయం. పింక్ కలర్ సాల్ట్ వేసాను. ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకోవాలి. బెల్లం కరగడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఆఫ్టర్ 10 మినిట్స్ దేవునికి ఎంతో ఇష్టమైన, మనకు ఎంతో శుభకరమైన ఉగాది పచ్చడి మీకోసం. కావాలా ఫ్రెండ్స్? ఆనమ్మా.